అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులతో సమానమైన ప్రొఫెషనల్ డిగ్రీ, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ అనేక కోర్సులను అందిస్తోంది. NAAC++తో పాటు యూజీసీ కేటగిరీ నెంబర్ 1 హోదా కలిగిన కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనకు అనుగుణంగా BCA, MCA, MSc వంటి ప్రోగ్రామ్స్ అందిస్తోంది. విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అనేక ప్రత్యేకతలతో విద్యా విధానాన్ని రూపొందించింది. కేఎల్ మేనేజ్మెంట్, హ్యూమానిటీ సైన్సెస్ ద్వారా అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు, కోర్సుల ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాల తదితర అంశాలపై కేఎల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. వీటన్నిటి గురించి ఆయన ఇప్పుడు మనకు వివరిస్తారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్కారం, బాగున్నాను. యా సార్. సార్, BCA కోర్స్ చేయాలంటే కావాల్సిన విద్యార్హతలు ఏంటి? అసలు BCAకి, బీటెక్లో CSCకి ఉన్న తేడాలేంటి? BCA అనేటువంటిది 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అమ్మా. ఓకే. అదేవిధంగా మనం బీటెక్ కంప్యూటర్ సైన్స్ అని అడిగావు, అదేంటంటే 4 years ఇంజనీరింగ్ డిగ్రీ. ఓకే. సో BCA అనేటువంటి ప్రోగ్రామ్ చేయాలంటే ఇంటర్మీడియట్లో ఏ విధమైనటువంటి గ్రూప్ చేసినా సరే, అంటే MPC, BIPC, CEC, HEC, +2లో ఏ రకంగా ఏ విధమైనటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్లో ఏ విధమైనటువంటి కోర్స్ తీసినట్టున్నా సరే 55% మార్కులు ఉంటే చాలు, వాళ్ళు BCA జాయిన్ అవ్వడానికి అర్హులవుతారు. ఓకే. అదేవిధంగా మనం బీటెక్ అని ఇందాక బీటెక్ CSC అని అడిగావు. బీటెక్ CSCలో మనం చేయాలి అంటే ఇంటర్మీడియట్లో కంపల్సరీగా మ్యాథమెటిక్స్ ఉండాలి అనేటువంటి, MPC చదివి ఉండాలి అనేటువంటి ఒక కన్స్ట్రైంట్ ఉంది. అది కాకుండా ఈ బీటెక్ అనేది 4 years ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సు. దాంట్లో అది చెయ్యాలి అంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. అంటే మినిమం ఆ ఇంజనీరింగ్ కోర్స్ జాయిన్ అయితే 4 మ్యాథమెటిక్స్ కోర్స్ చదవాల్సి ఉంటుంది మినిమం. అది చేస్తే కానీ, ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది డిజైన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, వేరాస్ BCA అనేది అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అప్లికేషన్ ఓరియంటెడ్. అంటే ఇంజనీరింగ్ చేసేవాళ్ళు డిజైన్ చేసి దాన్ని బేస్ చేసుకుని డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. వేరాస్ మన అప్లికేషన్ BCA అనేది అప్లికేషన్ ఓరియంటెడ్, అంటే దే జస్ట్ డెవలప్ ది అప్లికేషన్స్ ఫర్ ఎనీ ఇండస్ట్రీ. అంటే అది ఎటువంటి ఇండస్ట్రీ అవ్వచ్చు, ఒక ఫార్మా ఇండస్ట్రీ అవ్వచ్చు, అగ్రికల్చర్ ఇండస్ట్రీ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎనీ సెక్టర్, ఏ సెక్టర్లో అయినా సరే మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే ఆ అప్లికేషన్ డెవలప్ చేయడం అనేది BCA విద్యార్థికి చాలా సులభంగా అవుతుంది. అంతేకాకుండా నేను ముందు చెప్పాను 3 ఏళ్ల కోర్సే అని. ఒక విధంగా ఇంకొక విధంగా ఆలోచిస్తే BCA అనేది 4 ఏళ్ల కోర్సు కూడా ఉందండి మన దగ్గర. అంటే BCA హానర్స్ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేసాం. అంటే ఏదైనా కొత్తగా ఎక్స్ట్రా 5 కోర్సులు వాళ్ళు ఒక స్పెషలైజేషన్లో చేసినట్లయితే ప్లస్ ప్రాజెక్ట్, ఒక అడిషనల్ ప్రాజెక్ట్ చేస్తూ ఒక 5 కోర్సులు కానీ వాళ్ళు చేసినట్లయితే వాళ్ళకి ఒక 1 year ఎక్స్ట్రా చదువుతూ, సో 4 years డిగ్రీగా దాన్ని BCA హానర్స్ అంటాం. సో ఈ రకంగా బీటెక్ CSC అనేది ఒక రకంగా మీరు ఆలోచిస్తే హార్డ్వేర్ ఫోకస్ కూడా ఉంటుంది అందులో. కొన్ని కోర్సులు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ప్రాసెసరు, మైక్రో కంట్రోలరు, కంపైలర్ డిజైను, ఇటువంటి సబ్జెక్టులు వాళ్ళు చదువుతారు. వేరేజ్ BCA వాళ్ళు దే ఫోకస్, అంటే మనం డిఫరెన్స్ చెప్పుకోవాల్సి వస్తే BCAలో ఈ హార్డ్వేర్ రిలేటెడ్ కోర్సులు చదవరు. BCAలో మ్యాథమెటిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండదు. మ్యాథమెటిక్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది ఎంతవరకు అంటే ఒక డేటాబేస్ డిజైన్ చేయాలి అంటే దానికి తగ్గటువంటి డిస్క్రీట్ మ్యాథ్స్ అంటాం. అంటే ఒక డేటాబేస్లో ఉండేటువంటి డేటాకి రిలేషన్స్ ఏంటి, అంటే రిలేషన్స్, ఫంక్షన్స్, ఇటువంటి బేసిక్ మ్యాథమెటిక్స్, మన డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ని మనం నేర్పుతాం. చాలా ఈజీగా ఉంటుంది. ఆ కోర్స్ నేర్చుకోవాలి, లేకపోతే డేటాబేస్ డిజైన్లో ప్రాబ్లం వస్తుంది. అందుకని ఆ బేసిక్ మ్యాథమెటిక్స్ మనం నేర్పుతాం. వేరాస్ ఇంజనీరింగ్ వచ్చేసరికి CSC అనేసరికి మీరు అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అది మేజర్ డిఫరెన్స్గా మనం చెప్పుకుంటాం. ఓకే. సో ఈ BCA డిగ్రీ కోర్స్ కేఎల్ యూనివర్సిటీలో చేస్తే వచ్చే అదనపు అంటే యూజెస్ ఏమై ఉంటాయి బేసిక్గా? అంటే బేసిక్గా BCA అనేది వేరే దాంట్లో కూడా ఉండొచ్చు కదా, ఓన్లీ KLUలోనే కాకుండా. సో KLUలో కనుక BCA కోర్స్ చదువుకుంటే వాళ్ళకి వచ్చే అదనపు ఉపయోగాలు ఎలా ఉంటాయి? BCA అనే కాదమ్మా, ఏ కోర్స్ అయినా సరే ఒక కాలేజీలో చెయ్యాలి అనే ముందు కొన్ని విషయాల్ని ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఆలోచించుకోవాలి. ఈ కోర్సు యొక్క కరికులం ఎలా తయారవుతుంది,
నేను అదే అడగబోతున్నా, అసలు ఈ కోర్సులో ఉండే స్పెషాలిటీ ఏంటి బేసిక్గా? ఈ కోర్సు కరికులం ఏంటి, అదేవిధంగా ఈ కోర్సు రన్ చేస్తున్నటువంటి యూనివర్సిటీ ఆర్ కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అదేవిధంగా ఈ కోర్సుని టీచ్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ క్రెడిబిలిటీ ఏంటి, అదేవిధంగా ఈ కోర్స్ చేసిన తర్వాత నా కెరీర్ ఏంటి, ప్లేస్మెంట్ ఏంటి, ఈ 4టికి సమాధానం చెప్పగలిగేటువంటి ఏ కాలేజీలోనైనా ఏ యూనివర్సిటీలోనైనా విద్యార్థి చేయాలని చెప్తాను. కానీ మీరు ఎందుకు అడిగిన క్వశ్చన్ కేఎల్యూలో ఎందుకు జాయిన్ అవ్వాలి, వీటన్నిటికీ ఆన్సర్ నేను చెప్పబోతున్నది అదే. కేఎల్యూలో కరికులం డెవలప్మెంట్ అనేది ఒక ఇండస్ట్రీ ఇన్పుట్ తీసుకుంటాం, డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే ఇండస్ట్రీ ఇన్పుట్, ప్లేస్మెంట్, ప్రొఫెసర్స్ ఇన్పుట్, స్టూడెంట్ ఇన్పుట్, పేరెంట్ ఇన్పుట్ ఇవన్నీ తీసుకుని కరికులం డెవలప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాది డీమ్డ్ యూనివర్సిటీ, సో దానివల్ల వీ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ డెవలపింగ్ అవర్ ఓన్ కరికులం. సో మేము కేటగిరీ 1 యూనివర్సిటీ అవ్వడం వల్ల, మేము డీమ్డ్ యూనివర్సిటీ అవ్వడం వల్ల మా అటానమీ ఉంది మాకు. సో ఆ కరికులంని మేము ఇండస్ట్రీ రెలవెంట్గా తయారు చేస్తాం. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పాల్సి వస్తే మా దగ్గర 78 అకాడమిక్స్ ల్యాబ్స్ ఉన్నాయి, 32 రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి, 6 ఇండస్ట్రీ ఇంటరాక్షన్ ల్యాబ్స్ ఉన్నాయి. సో దే ఆర్ ఆల్ షోయింగ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వీఆర్ క్యాపబుల్. ఫ్యాకల్టీ విషయానికి ప్రాక్టికల్ నాలెడ్జ్ బాగా వస్తుంది, మీరు చెప్పిన పాయింట్. అదేవిధంగా మీరు ఫ్యాకల్టీ విషయానికి వస్తే మొత్తం 1300 మంది ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర. ఆ 1300 మందిలో దగ్గర సుమారు 800 మంది డాక్టరేట్స్, పిహెచ్డి హోల్డర్స్. సో దట్ షోస్ దట్ ఫ్యాకల్టీ వైజ్ వీఆర్ హ్యావింగ్ స్ట్రెంగ్త్. స్ట్రాంగ్ పార్ట్ అనుకోవచ్చు. స్ట్రాంగ్ పార్ట్. అదేవిధంగా ప్లేస్మెంట్ విషయానికి వస్తే, ప్లేస్మెంట్ అంటే కేఎల్ అంటే ప్లేస్మెంట్ అని ఇట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్ టు ఎవ్రీబడి. ఎందుకంటే మా దగ్గర జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి ఆ ఎలిజిబిలిటీని బట్టి అతనికి ప్లేస్మెంట్ అందించే బాధ్యతను తీసుకుంటోంది కేఎల్. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. సో కేఎల్లో బీసీఏ ఎందుకు చేయాలంటే, బీసీఏ ఇంకొక చోట చేస్తే నీకు ఈ ఆపర్చునిటీసు, ఈ అడ్వాంటేజెస్ ఉండవు. కాబట్టి తప్పకుండా యూ హ్యావ్ టు చూస్ కేఎల్ అనేది నేను స్ట్రాంగ్గా చెప్పగలను. ఓకే, సో బీసీఏలో ఉండే స్పెషాలిటీ ఏంటి, అసలు ఈ కోర్స్ స్పెషాలిటీ ఏంటి? ఈ బీసీఏ కోర్స్ని మనం స్పెషలైజేషన్ల కింద విడదీస్తే, బీసీఏలో మనకి ఇప్పుడు ఇండస్ట్రీకి రేపు రాబోయే 20 ఇయర్స్లో ప్రపంచానికి కావాల్సినటువంటి స్పెషలైజేషన్లు అన్నీ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యమైనది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఐఓటీ లాంటి 5 డిఫరెంట్ స్పెషలైజేషన్స్ మనం బీసీఏ ద్వారా అందించడం జరుగుతుంది. అంటే బీసీఏ కరికులం గురించి చెప్పాల్సి వస్తే, ఫస్ట్ ఇయర్లో బేసిక్గా అందరూ కామన్ కోర్సులే చదువుతారు. ఈ కామన్ కోర్సులు అనేవి అంటే ఇందాక చెప్పినట్టు డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, అలాగే ప్రతి వాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెన్స్ ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కోసమని మనం లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పుతాం. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ ది కరికులం. అలాగే ఎన్వైర్న్మెంట్ మీద అవగాహన ఉండాలి, దాని మీద బేసిక్ కోర్స్ ఉంటుంది. సో ఇలాంటి బేసిక్ కోర్సులన్నీ కూడా అంటే ప్రోగ్రామింగ్, ఇనీషియల్ ప్రోగ్రామింగ్ అందరికీ కామన్గా ఉంటుంది. సో ఈ ప్రోగ్రామింగ్ కోర్సులు, డేటా స్ట్రక్చర్స్, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్లో కరికులంలో మనం పెట్టడం జరుగుతుంది. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి స్టూడెంట్ హ్యాస్ టు చూజ్ ఎ స్పెషలైజేషన్. అతను స్పెషలైజేషన్ చూజ్ చేసుకుంటాడు. అక్కడ కూడా కోర్ కోర్సెస్ స్టార్ట్ అవుతాయి, అందరికీ కామన్గా ఉంటాయి. అంటే డేటాబేసు, ఆపరేటింగ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లాంటి కామన్ కోర్సులు ఉంటాయి. వాటితో పాటు అతను చూజ్ చేసుకున్నటువంటి స్పెషలైజేషన్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా కోర్సులు, డేటా సైన్స్ అయితే డేటా సైన్స్ రిలేటెడ్ కోర్సు, సైబర్ సెక్యూరిటీ కోర్సు. సో హీ హ్యాస్ టు చూజ్ ఎ స్పెషలైజేషన్ ఇన్ ద సెకండ్ ఇయర్. ఆ కోర్సులను చేయడం జరుగుతుంది. సో ఈ స్పెషలైజేషన్ అనేది అతని ఇంట్రెస్ట్ బట్టి, నేను ఇందాక చెప్పినట్టు 3 ఇయర్స్తో కంప్లీట్ చేస్తే, అంటే ఇది న్యూ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీకి అనుగుణంగా మేము తయారు చేసిన కరికులం. అంటే 3 ఏళ్లతో నేను ఆపేయదలుచుకున్నానంటే 3 ఏళ్లతోటే యూ విల్ గెట్ ఎ డిగ్రీ, బీసీఏ డిగ్రీ. లేదు ఐ వాంట్ టు డూ హానర్స్ డిగ్రీ అంటే ఇంకొక ఏడాది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, యూ విల్ గెట్ ఎ హానర్స్ డిగ్రీ. అంటే ఎందుకు హానర్స్ డిగ్రీ చేయడం అనేది క్వశ్చన్ రావచ్చు మీకు. హానర్స్ డిగ్రీ ఎందుకు చేయాలంటే, కొన్ని యుఎస్ యూనివర్సిటీలు మీరు పీజీ అక్కడ చేయాలనుకుంటే వాళ్ళు ఏం అడుగుతారంటే 16 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ కావాలంటారు. ఈ 16 ఇయర్స్ ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అంటే +2 దాకా మనకి 12 ఇయర్స్ అయింది. డిగ్రీ 3 ఇయర్సే చేస్తే 15 ఇయర్స్ అవుతుంది. సో కొన్ని టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇన్ యూఎస్ ఎంఎస్కి అడ్మిషన్ ఇవ్వట్లేదు. సో అటువంటి ఉద్దేశం ఏమైనా ఉంటే, అంటే నేను ఎంఎస్ చేయాలి బీసీఏతో ఆపకూడదు అనుకున్న వాళ్ళని బీసీఏ హానర్స్ చేయమని చెప్తాం. సో బీసీఏ హానర్స్ చేయడం వల్ల అతనికి 16 ఇయర్స్ ఎడ్యుకేషన్, కంటిన్యూస్ ఎడ్యుకేషన్ వస్తుంది, అండ్ హీ విల్ బీ ఎలిజిబుల్ టు జాయిన్ ది యుఎస్, a good US MS program. Okay.
సో బీసీఏ చదువుకున్న వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అర్హతలు అనేవి ఉంటాయి? సో వాళ్ళు బీసీఏ చేసిన తర్వాత ఎలాంటి ఉన్నత విద్యని వాళ్ళు ఇంకా చదువుకోవాలి అని అనుకుంటే ఎలాంటి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఉంటాయి? అండ్ అలాగే వాళ్ళు యూఎస్కి, ఇందాక మీరు చెప్పినట్టుగా ఇంకా యూఎస్కి వెళ్ళి వాళ్ళు ఎలాంటి ఆపర్చునిటీస్కి వాళ్ళు ఎక్కువగా ఇది అవుతూ ఉంటారు? బీసీఏతో ఉద్యోగ అవకాశాలు అనేవి కూడా ఆన్ పార్ విత్ బీటెక్ సిఎస్సి ఉన్నాయమ్మా. అచ్చా, అంటే ఈక్వల్గానే ఉన్నాయి. బీటెక్ అంటే బీటెక్ సిఎస్సి చేసిన వాడికి వచ్చేటటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా లైక్ యాక్సెంచర్ అని, క్యాప్జెమిని అని, కాగ్నిజెంట్ అని, మీకు ఏ కంపెనీ తీసుకున్నా సరే ఇవన్నీ కూడా బీసీఏ విద్యార్థులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే తీసుకుంటాయి. అంతేకాకుండా ఎక్స్ట్రా కూడా కొన్ని కంపెనీలు లైక్ గోల్డ్మెన్ సాచెట్స్ అని, లేకపోతే మీరు ఎర్నెస్ట్ యాంగ్ అని, ఇలాంటి కంపెనీలు ఎక్స్క్లూజివ్గా బీసీఏ స్టూడెంట్స్ కావాలని వస్తున్నాయి మా దగ్గరికి. ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ నీడ్ ఇంజనీర్స్, దే వాంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎక్స్క్లూజివ్ ఫోకస్డ్ అప్లికేషన్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళకి కావాలని దే ఆర్ కమింగ్ టు అవర్ క్యాంపస్. ఇలా అనుకుంటే బీటెక్ కంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ బీసీఏకి ఉందని చెప్పుకోవచ్చా? బీసీఏ అనేది అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో మాట్లాడుకోవాల్సి వస్తే తెలుగు రాష్ట్రాలు రెండిట్లోని ఈ బీటెక్ సిఎస్సి మానియా అనేది ఒకటి ఉందండి. ఐ హ్యావ్ టు సే దట్. బట్ రియాలిటీ తెలుసుకున్నట్లయితే బీటెక్ సిఎస్సి ఒకటే లైఫ్ కాదు అనే విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలని మీ ఆర్టీవీ ద్వారా నేను ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బీటెక్ అనేది చెయ్యాలి, బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద కెరియర్ అనే విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గుర్తించాలి. ఎందుకంటే అది చెయ్యాలి అంటే మనకు ఆ పొటెన్షియల్ ఉందా లేదా అనేది విద్యార్థి ఆలోచించుకోవట్లేదు. నేను ఇందాక మీకు మొదట్లోనే చెప్పాను, 4 మ్యాథమెటిక్స్ కోర్సులు చేయగలిగిన కెపాసిటీ ఉంటే నువ్వు బీటెక్ సిఎస్సి చేసి సాఫ్ట్వేర్ జాబ్ తీసుకో. లేదు నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళాలి కానీ నాకు ఆ మ్యాథమెటిక్స్ క్యాపబిలిటీ లేదు అనేటువంటి విద్యార్థి కోసం తయారు చేయబడినటువంటి ప్రోగ్రామే బీసీఏ అని నేను మీ అందరికీ చెప్తాను. చాలా గ్రేట్ థింగ్ అండి. ఎందుకంటే చాలా మందికి వాళ్ళ 10th ఆ టైంలోనే ఉంటుంది బీటెక్ చేయాలి, కొంచెం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అని. కానీ ప్రాబ్లం ఏంటంటే మ్యాథ్స్ చాలా ప్రాబ్లం. చాలామంది విద్యార్థులు బైపీసీ తీసుకోవడానికి ముఖ్య కారణం ఈ ఎంపీసీ మ్యాథ్స్కి భయపడే చాలామంది బైపీసీ సైడ్ వెళ్తూ ఉంటారు. మీకు కూడా తెలుసు, బైపీసీ తీసుకుంటే అసలు వాళ్ళ కెరియర్స్ ఎటు కాకుండా పోతుంటాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు బైపీసీ అన్నారు కాబట్టి చెప్తున్నాను. బైపీసీ తర్వాత వాళ్ళు కెరియర్ ఆబ్జెక్టివ్ నీట్ రాయడం, ఎంబీబీఎస్. ఒకవేళ అందులో ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏంటి అనేటువంటి క్వశ్చన్కి ఆన్సరు ఈ బీసీఏ ప్రోగ్రామ్ అని చెప్పగలను కాన్ఫిడెంట్గా. ఎందుకంటే యూ కెన్ చేంజ్ యువర్ కెరియర్ ఆర్ యూ కెన్ చేంజ్ యువర్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ ఎలాగంటే నేను ఇప్పటిదాకా బైపీసీ ఫోకస్ చేశాను, నౌ కెన్ ఐ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే క్వశ్చన్కి ఆన్సర్ బీసీఏ ప్రోగ్రామ్. చాలా ఎర్లీగానే ఇట్ ఈస్ అంటే అంత డిఫికల్ట్. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన మ్యాథమెటిక్స్ అనేది వాళ్ళు 10th క్లాస్ చదివిన మ్యాథమెటిక్సే. సో ఇంటర్మీడియట్లో వాళ్ళు మ్యాథ్స్ చదవలేదని బెంగ అక్కర్లేదు. సో దే డోంట్ నీడ్ టు ఫియర్. ఆ ఫియర్ అనేది అక్కడ లేకుండా దే కెన్ ఈజీలీ డూ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఇన్ పర్టికులర్ లైక్ యూనివర్సిటీ లైక్ కేఎల్, అంటే కేఎల్లో చేయడం వల్ల యూనివర్సిటీ కాబట్టి చాలా ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి కూడా. సో మామూలుగా మీరు ఇందాక అన్నట్టుగా ఈ బైపీసీ చేసి మళ్ళీ ఏదో ఒక బీఫార్మసీనో లేదా బీఎస్సీనో చేసి తర్వాత ఐటీ సైడ్ రావడం కన్నా ఇది బెటర్. బీసీఎస్ కోర్స్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా యూజ్ ఎక్కువగా ఉంటుంది, తక్కువ టైంలోనే వాళ్ళు ఐటీ సైడ్ సెటిల్ అవ్వచ్చు. అలాగే మీరు ఇందాక అడిగినట్టుగా ఉన్నత ఉద్యోగ అవకాశాలు కాకుండా ఉన్నత విద్యా అవకాశాలు కూడా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. బీసీఏ చేసినటువంటి విద్యార్థి ఎంసీఏకి ఎలిజిబుల్. ఎనీ కాలేజ్లో, అంటే వాళ్ళు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి ఎన్ఐటీలో ఉన్నటువంటి ఎంసీఏ చేయొచ్చు, లేదా క్యాట్ లాంటి ఎగ్జామ్స్ రాసి ఎంబీఏ చేయొచ్చు. ప్రఖ్యాత మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు ఐఐఎంస్ వాటిలో కూడా ఎంబీఏ చేయొచ్చు. ఇది కాకుండా ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా మనం బీసీఏతోనే కొంతమంది విద్యార్థులు ఆస్ట్రేలియాలో వాళ్ళు పీజీ చేస్తున్నారండి, అదేవిధంగా యూఎస్లో కూడా చేస్తున్నారు. కాకపోతే బీసీఏ హానర్స్ చేయడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కడ ఉంటుందంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ కింద కన్సిడర్ చేసి స్కాలర్షిప్స్ అవి ఎక్కువ వస్తాయి. అందుకని బీసీఏ హానర్స్ చేయమంటాం. లేదా బీసీఏతో కూడా వాళ్ళు పీజీ కోర్సులు అమెరికా లాంటి విదేశాల్లో చేస్తున్నారు. ఓకే. సో ముఖ్యంగా ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటే బీసీఏ చేసిన తర్వాత ఎలాంటి డొమైన్లో వాళ్ళు స్థిరపడగలచ్చు బీసీఏ తర్వాత?
మనం చెప్పినట్లుగా ఏ డొమైన్ ఏ ఫీల్డ్ తీసుకున్నా సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. అంటే యూ కెన్ టేక్ మెడికల్ ఇండస్ట్రీ ఆర్ యూ కెన్ టేక్ అగ్రికల్చర్ ఆర్ యూ కెన్ టేక్ బ్యాంకింగ్, యూ కెన్ టేక్ ఫార్మా. ఏ ఇండస్ట్రీలో తీసుకున్నా వితౌట్ ది సో కాల్డ్ కంప్యూటింగ్ ఆర్ వితౌట్ ది సో కాల్డ్ అప్లికేషన్, కంప్యూటర్ అప్లికేషన్, అది రన్ చేయడం అనేది కష్టమైపోయింది. కాబట్టి ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే, అంటే ఈ బీసీఏ చేసినటువంటి విద్యార్థులు దే కెన్ బి అనలిస్ట్, కంప్యూటర్ అనలిస్ట్ అవ్వచ్చు, దే కెన్ బి ప్రోగ్రామర్స్, దే కెన్ బి టెస్టింగ్ ప్రొఫెషనల్స్, దే కెన్ బి ఎవాల్యుయేటర్స్, దే కెన్ బి డెవలపర్స్. సో వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్, పర్టికులర్ డొమైన్ అని కాకుండా పర్టికులర్ అంటే ఫీల్డ్ ఏ డొమైన్లోనైనా సరే దే కెన్ బికమ్ ఏ డిజైనర్, దే కెన్ బికమ్ ఎక్స్పర్ట్. అది ఆ విధమైన ఆపర్చునిటీస్ మా విద్యార్థులకు వస్తున్నాయి. అదేవిధంగా మీకు ఇందాకలా చెప్పినట్టుగానే ఈ బీసీఏ చేసిన వాళ్ళు ఎంసీఏ చేయొచ్చు, బీసీఏ చేసిన వాళ్ళు ఎంసీఏ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా డబుల్ బెనిఫిట్ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగం కూడా పొందడానికి అవకాశం ఉందండి. ఓకే, సో ఈ మధ్య కాలంలో ఏ కోర్స్ తీసుకున్నా కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక భాగం అయిపోయింది ప్రతి కోర్సులో కూడా. సో ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో కనుక బీసీఏ చేస్తే మీరు ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది, అంటే విద్యార్థులకి ఎలాంటి స్కిల్స్ అనేది మీరు నేర్పిస్తారు? స్కిల్ అనేది పార్ట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్, ఆ పార్ట్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ లైఫ్ అనేది నిరంతర విద్యార్థులం ప్రతి ఒక్కళ్ళం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయమే. సో ఏ స్కిల్స్ కావాలి, ఏ స్కిల్స్ అక్కర్లేదు అనేది మేము విద్యార్థి మొదటి ఇయర్లో ఉండగానే అతన్ని ఐడెంటిఫై చేస్తామండి. ప్రతి విద్యార్థికి కేఎల్ యూనివర్సిటీలో ఒక కౌన్సిలర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక మెంటర్ విల్ బీ యాక్టింగ్, వన్ ఆఫ్ ది టీచర్ విల్ బికమ్ ఎ మెంటర్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ప్రతి విద్యార్థి ప్రతి కౌన్సిలింగ్, ఆ కౌన్సిలింగ్ అకాడమిక్ కౌన్సిలింగ్, కెరియర్ కౌన్సిలింగ్ రెండు రకాలుగా ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్లో భాగంగా విద్యార్థి యొక్క స్వేర్ అనాలిసిస్ అని చేస్తామండి. స్వేర్ అంటే SWEAR, అంటే అతని స్ట్రెంగ్త్ ఏంటి, అతని వీక్నెస్ ఏంటి, అతని ఎలిజిబిలిటీ ఏంటి, అతని అవైలబిలిటీ ఏంటి, అతని రిసోర్సెస్ ఏంటి, ఈ 5 ఐడెంటిఫై చేయడం ద్వారా అతని వీక్నెస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడంలో భాగంగా అతని స్కిల్స్ ఏమున్నా ఏం లేవు, అతని స్ట్రెంగ్త్ ఉంది. అతను ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్లో హీఈస్ స్ట్రాంగ్, బట్ హీ మే నాట్ బి హ్యావింగ్ రీజనింగ్ స్కిల్స్ ఆర్ హీ మే బి నాట్ బి హ్యావింగ్ క్వాంట్ స్కిల్స్, యాప్టిట్యూడ్ స్కిల్స్. సో ఇలాగా అసెస్ చేయగలగచ్చు. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ సెమిస్టర్లోనే ప్రతి విద్యార్థి, కేఎల్యూలో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి ఈ అనాలిసిస్ చేయడం ద్వారా అతని స్కిల్ సెట్ని ఐడెంటిఫై జరుగుతుంది. అతనికి ఐడెంటిఫై చేసిన తర్వాత మాకు ఒక స్కిల్ డివిజన్ ఉందండి. ఆ స్కిల్ డివిజన్లో అండర్ ఏ డీన్ స్కిల్ there are 60 faculty, exclusive faculty who will be working under the dean. వాళ్ళు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్కి ఒక 20 మంది, యాప్టిట్యూడ్ స్కిల్స్ ఒక 10 మంది, రీజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసే వాళ్ళకి 10 మంది, ఇలా ఒక టీం ఉంటుంది. సో అప్పుడు వీళ్ళందరికీ కూడా మేము CRT, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ నాట్ లైక్ 1 week or 2 weeks. It starts in the first year and only after he gets the placements it ends. సో ఈ CRT అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. అదేవిధంగా మేము ఎక్స్టర్నల్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపిస్తాం. సో ఈ CRT ట్రైనింగ్లో భాగంగా ప్రతి విద్యార్థికి ఇందాక మనం చెప్పుకున్న ఈ స్కిల్స్ అన్నీ, అతని ల్యాకింగ్ ఏంటి, ఏ స్కిల్లో అతను వీక్గా ఉన్నాడు అనేది ఐడెంటిఫై చేసి ఆ స్కిల్ని మనం అనేక రకాలుగా డెవలప్ చేస్తాం. అంటే ప్రతిరోజు ట్రైనింగ్, ప్రతిరోజు టెస్ట్, వీక్లీ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. దానివల్ల అతనికి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం. సో అతనికి అకాడమిక్ గైడెన్స్, అదేవిధంగా కెరియర్ గైడెన్స్ కూడా త్రూ ది మెంటర్ ఇది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో బీసీఏ చేసిన వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, అసలు ఉంటుందా ఆప్షన్? ఇంటర్న్షిప్ అనేది చాలా ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉందండి. అంటే మా కేఎల్లో ఉన్న ఏ ప్రోగ్రాంలోనైనా సరే ఇంటర్న్షిప్ అనేది కామను. బీసీఏ విద్యార్థులకు కూడా ప్రతి ఇయర్, అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే వీ విల్ గెట్ ఒక 2 months బ్రేక్ వస్తుందండి, సమ్మర్ బ్రేక్ అంటాం. ఆ సమ్మర్ టర్మ్లో వీ సెండ్ దెమ్ ఫర్ ఇంటర్న్షిప్. సో ద ఇంటర్న్షిప్స్ అనేది ఎక్కడ చేస్తారు అంటే ఇండస్ట్రీలో. ఎందుకు ఇంటర్న్షిప్ చేయాలి అంటే, ఇంటర్న్షిప్ అనేది చేయడం వల్ల వర్క్ కల్చర్ అలవాటు అవుతుంది. అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ ఎన్ ఇండస్ట్రీ, బిఫోర్ జాయినింగ్ ఎన్ ఎంప్లాయర్, హీ విల్ బి రెడీ. నాకు ఆల్రెడీ ఈ స్కిల్స్ తెలుసు, నేను ఎలా ఎక్విప్ అవుతాను అంటే, అతను ఆ విద్యార్థి అనేటువంటి వాడు ఎంప్లాయీగా మారే లోపే ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ నేర్చుకుంటాడు. అందుకోసం ఇంటర్న్షిప్స్ అనేవి మనం కంపల్సరీ చేసాం. ఫస్ట్ ఇయర్ ఎండ్లోనే ఒక ఇంటర్న్షిప్ చేయాలి, సెకండ్ ఇయర్ ఎండ్లో ఇంకొక ఇంటర్న్షిప్ చేస్తాడు, థర్డ్ ఇయర్లో
ఈ ఇంటర్న్షిప్లతో అనుగుణంగా ఒక మేజర్ ప్రాజెక్ట్ చేస్తాడు. ఓకే. సో ఈ రకంగా అతని స్కిల్ సెట్ని ఎంప్లాయర్ ముందు ఇంటర్వ్యూ అప్పుడు చాలా ఈజీగా ప్రొజెక్ట్ చేయగలుగుతాడు. యా. సో బీసీఏ చేసే విద్యార్థులు వాళ్ళ వ్యక్తిగత వికాసాన్ని పెంపొందించుకోవడానికి ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, లేదంటే ఎలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, సో వాళ్ళ స్కిల్ సెట్ని పెంచుకోవడానికి? వ్యక్తిత్వ వికాసం అనేది చాలా ఇంపార్టెంట్ అని కేఎల్ బిలీవ్ చేస్తుందండి. ఎందుకంటే డిగ్రీ అనేది ప్రతి వాడికి ఏ కాలేజీలో చదివిన డిగ్రీ వస్తుంది, బట్ ఓవరాల్ డెవలప్మెంట్ 360 డిగ్రీ డెవలప్మెంట్ అనేది మా మేనేజ్మెంట్ యొక్క ఐడియాలజీ. అంటే ఒక విద్యార్థి కేఎల్లో జాయిన్ అయితే అతనికి ఒక డిగ్రీ ఇచ్చి పంపించడం ఒకటే మా బాధ్యత కాదు అనేటువంటి ఆలోచిస్తూ అనేక రకమైనటువంటి వ్యక్తిత్వ వికాస అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతనికి సింగింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఒక సింగింగ్ క్లబ్ ఉంది, డ్యాన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే నర్తన క్లబ్ అని ఒక క్లబ్, అదేవిధంగా టెక్నికల్ క్లబ్స్, అంటే నా కోడింగ్ చాలా ఇంట్రెస్ట్, కోడింగ్ క్లబ్. సో చదువుతో పాటు ఇది కూడా, చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేటటువంటి అనేక రకాలైనటువంటి హాబీ క్లబ్స్, టెక్నికల్ క్లబ్స్ కంపల్సరీగా ఇవి ఉంటాయి. అదే కాకుండా దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని, అంటే దేశ సమైక్యతకి పాటుపడేటువంటి ప్రోగ్రామ్స్, అంటే ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, అదేవిధంగా యూత్ రెడ్ క్రాస్, వీటన్నిటినీ కూడా ప్రతి దానికి ఒక్కొక్క విభాగం మా దగ్గర ఉన్నాయి. అంటే గర్ల్స్ వింగ్, ఎన్సిసి తీసుకుంటే ఎన్సిసి గర్ల్స్ వింగ్, ఎన్సిసి బాయ్స్ వింగ్, అదేవిధంగా ఎన్ఎస్ఎస్, అన్నిటికీ ప్రతి విద్యార్థిని మోటివేట్ చేసే విధంగా మా ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. దానివల్ల అదేవిధంగా ప్రతి ఈ బ్రేక్ వచ్చినప్పుడల్లా విద్యార్థుల్ని విలేజెస్కి పంపిస్తామండి, అలాంగ్ విత్ ఎ టీచర్. ఒక 15 మంది విద్యార్థులతో పాటుగా ఒక ఎక్స్కర్షన్ కాదండి, వెళ్తారు. 15 రోజులు ఒక విలేజ్లో వాళ్ళు ఉండి స్టే చేసి ఆ విలేజ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తారు. సూపర్, ఇది నిజంగా కావాలి. దీన్ని అంటే సొసైటీ పట్ల అవగాహన కలగాలి విద్యార్థికి. అది ఆ మోటివేషన్తో అక్కడ అది అయిన జరిగిన తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ కాలేజీకి వస్తారు ఆ ప్రాబ్లమ్స్ పట్టుకుని. వీటన్నిటినీ కూడా ఈ రీసెర్చ్ గ్రూప్స్ అని ఉంటాయండి మాకు. ఈ రీసెర్చ్ గ్రూప్స్లో ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. అంటే రీసెర్చ్ చేయడం ద్వారా, ఈ రీసెర్చ్ గ్రూప్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్స్కి ఈ సొల్యూషన్ మనం ప్రొవైడ్ చేయగలం. ఈ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి పలానా పర్టికులర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ రెడీ ఆర్ పలానా ఎన్జిఓ ఈజ్ రెడీ, సో కనెక్ట్ దెమ్. అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అనే బాధ్యత స్టూడెంట్స్ తీసుకోరు. దే విల్ బి పార్ట్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ది ప్రాబ్లమ్ అండ్ దే విల్ బి పార్ట్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ది సొల్యూషన్ అలాంగ్ విత్ ద రీసెర్చర్. సో దీనివల్ల విద్యార్థికి సొసైటీ పట్ల బాధ్యత పెరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. చదువు అనేది ఎక్కడైనా నేర్పుతారు, బట్ వ్యక్తిత్వ వికాసం, సమాజం పట్ల బాధ్యత అనేది నేర్చుకోవాలి అంటే కేఎల్లోనే జాయిన్ అవ్వాలి. నిజంగా అండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఒక బావిలో కప్పల్లో తయారైపోయారు. వాళ్ళ కాలేజెస్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఏదో కోర్సులు నేర్చుకొని వాళ్ళు వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. కానీ మీరు చెప్పినట్టు ఇలా సోషల్ కాజ్ గురించి ఆలోచించే విధంగా ఎవరు లేరు. ఇప్పుడు యాక్చువల్లీ విద్యార్థులు చదువుకునేటప్పుడే ఇలాంటివి కూడా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. అండ్ దాంతోపాటు మీరు బీసీఏ కోర్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాలాంటి బైపీసీ చదువుకొని, సో చాలామంది బైపీసీ స్టూడెంట్స్ సైన్స్ చదువుకొని ఇట్లా ఎంబీబీఎస్ కాకుండా అసలు ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని చాలా ఆలోచించుకుంటూ ఉంటారు. మొత్తానికి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ద్వారా చాలామంది సంతోషిస్తారని చెప్పుకోవచ్చు. సో ముందే వాళ్ళకు ఒక ఐడియా వచ్చేస్తుంది వాట్ ఈజ్ వాట్, ఏం చేయాలని. సో ఎవరికైనా బీసీఏ కోర్స్ గురించి తెలియకపోతే ఈ మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా ఇవాల్టి మన ఇంటర్వ్యూ. సో సుబ్రహ్మణ్యం గారు అయితే మనకు బీసీఏ కోర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.